ఓం గం గణపతియే నమః. ఈ రోజు వీడియోలో మొన్న మేము ఒక పూజ చేసామన్నమాట. ఇట్స్ నాట్ 7 days 2 months వ్రతం ఏం కాదు, అది చాలా 1 day వ్రతం అనమాట. చెయ్యంగానే ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. ఈ పూజ వల్లే అని చెప్పేసి మేము పూజ చేసేటప్పుడు నమ్మాము, చేసిన తర్వాత కూడా మా మనసులు కనిపించింది అనమాట. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాము. ఏంటో తెలుసా? సో బేసికలీ మా ఇంట్లో మేము ఎవరికో అప్పిస్తే 1 year నుంచి వాళ్ళు మాకు రీపే చేయలేదు. అయితే అది కొంచెం అమౌంట్ అయితే కాదు, చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. అయితే ఇంకా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో ఒక రీజన్స్ చెప్పడం, ఒక్కొక్కసారి కాల్ లిఫ్ట్ చేయడం, ఇలా చాలా జరిగింది. ఇంట్లో కూడా చాలా టెన్షన్స్ పెరిగిపోయాయి అనమాట దానివల్ల. అయితే మా మమ్మీ ఇంక ఇట్లా ఏం చేయాలి, ఆ దేవుడి మొక్కని ఈ దేవుడి మొక్కని అని చెప్పుకుంటుంది. ఇట్లా అవుతుంది మంచిగా, ఏంటి టెన్షన్స్ అన్ని మాకు అని చెప్పేసి అనుకుంటుంటే ఒక రోజు మా మమ్మీకి మా అత్తయ్య ఒక వ్రతం చెప్పారంట. మా అత్త వచ్చి ఏం చేస్తున్నావు ఏంటి ఇట్లా అంటే, నీ తమ్ముడు ఇలా బాధపడుతున్నాడు, ఇలా జరిగింది కదా అని అంటుంటే అప్పుడు మా మమ్మీకి ఒక వ్రతం చెప్పారంట. ఆ వ్రతము 1 dayనే. ఆ 1 dayలో వ్రతం చేస్తే మిగిలిన 6 days అంటే వ్రతం అయిన తర్వాత 6 days లో ఆ కోరిక అనేది నెరవేరిపోద్ది, ప్లస్ ఎటువంటి కష్టమైనా సరే పోతుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. వ్రతం చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా విత్ ఇన్ 5th డేనో 6th డేనో అట్లా మాకు మనీ అనేది రిటర్న్ మా ఇంటికి రావడం. అంటే ఎప్పుడు మేము కాల్ చేసిన ఎత్తని మనిషి కాల్ చేసి అన్న మా దగ్గర మనీ ఉన్నాయి తీసుకోండి, మీరు తీసుకోని చెప్పేసి ఇంటికి వచ్చి మరీ ఇచ్చారు. ఇంకేం చేస్తామంటే ఇట్లా మరి ఇన్ని రోజులు జరగదు, ఇప్పుడు జరిగింది అంటే ఆ టైంకి మా ఇంటికి రావడం, మా అత్త మాకు చెప్పడం, మేము చేయడం, చేసిన 6 days జరగటం అంటే ఆ దైవానుగ్రహమే కదా, అదంతా దైవలీలలే కదా. అందుకే అసలు అది ఏంటి అంత పవర్ఫుల్ అయ్యి వ్రతము అనేది వీడియోలో చూద్దాం. ఇప్పుడు చెప్పండి, మనము ఏ పూజన చెయ్యాలి అని అంటే ఎవరికి చేస్తాము? ఫస్ట్ ఎవరికి చేస్తాము? ఏ పూజ చేయాలన్నా కూడా మనం గణపతికి పూజ అనేది చేస్తాము. సో గణపతికి పూజ ఎందుకు చేస్తాము? ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ పూజ కంప్లీట్ చేయి, అలాగే ఎటువంటి విఘ్నాలు లేకుండా నా కోరిక అనేది మంచిగా తీర్చు అని చెప్పేసి మనం ఫస్ట్ గణపతి పర్మిషన్ తీసుకున్న తర్వాతే మనం ఏ దేవుడి పూజ అయినా చేస్తాము. అందుకే ఇలాంటి ఎంత పెద్ద కష్టమైనా సరే ఆ కష్టం పోవాలి అంటే మనము గణపతికి పూజ చేయాలి. అట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ కష్టానికి ఒక్కొక్క గణపతి అవతారాలు 32 or 33 అవతారాలు గణపతిని. అందులో ఎంతో పవర్ఫుల్ క్షణంలో కోరిక తీర్చే ఒక అవతారం ఉందన్నమాట. ఆ గణపతికి మనం పూజ చేస్తే క్షణంలో అంటే చాలా ఇమీడియట్ గా మన కోరిక తీరటం అనేది జరుగుతుంది అనమాట. ఆ గణపతి పేరేంటి తెలుసా? క్షిప్ర గణపతి. ఆయన పూజ ఒక్కరోజు, ఆయనకేమి ఇట్లా ఒక 7-8 days కానీ అట్లా అక్కర్లేదు, 1 day ఒక్క పూట పూజ చేస్తే చాలు. ఆయన చాలా ఈజీ పూజ అనమాట. చాలా మనం ఎప్పుడు పెట్టే నైవేద్యాలే, తర్వాత ఎప్పుడు పెట్టే పూలే అట్లాగే. కాకపోతే ఏమేమి పూలు పెట్టాలి, ఏమేమి నైవేద్యం పెట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. క్షిప్ర గణపతి పూజ అనేది మనం వినాయకుడికి కొన్ని ప్రీతికరమైన రోజులు ఉంటాయి కదా, అప్పుడైనా చేయొచ్చు. లేకపోతే బుధవారం రోజు మనం ఈ పూజ అనేది చేస్తామన్నమాట. క్షణంలో కోరిక తీర్చే క్షిప్ర గణపతి పూజ ఎలా చేయాలి అంటే, మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు మనం కొన్ని నియమాలనే పాటించాలి. ఆ నియమాల లిస్ట్ అంతా కూడా వ్రతం వీడియోస్, వ్రతానికి ఏ నియమాలు పాటించాలనే వీడియోలో నేను పెట్టాను, మీరు అందులో కూడా చూడొచ్చు. తర్వాత ఏంటంటే మనం ఇట్లా తలస్నానం చేసి ఒక పూట ఉపవాసం ఉండి మంచి వస్త్రాలు ధరించి ఇంద్రియ నిగ్రహాలు పాటించి నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు. ఇంకా ఏంటనేది క్లియర్ గా మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం పూజ అనేది ఎలా స్టార్ట్ చేయాలంటే, బుధవారం పొద్దున పూట పీఠం ఏర్పాటు చేసుకొని ఈ పూజకి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ ఒక 5 ఉన్నాయన్నమాట. ఏంటో తెలుసా? ఫస్ట్ జిల్లేడు ఆకులు, తర్వాత జిల్లేడు పూలు, గరిక, ఇవి చాలా ఇంపార్టెంట్. మనము ఏంటంటే జిల్లేడు పువ్వు ఉంటుంది కదా, అది పూసి పెద్ద పువ్వు అయిన తర్వాత ఆకారం వినాయకుడు ఆకారంలో వస్తుందంట. సో అలా ఉన్న ఒక ఆకారం ఉన్న పువ్వునైనా తీసుకొచ్చి మీరు దేవుడి దగ్గర పెట్టి చేయడం అని ఆ పువ్వు కన్నా పూజ చేయొచ్చు. లేదు దొరకట్లేదు అంటే మనకి క్షిప్ర గణపతి విగ్రహాలు ఉంటాయి చిన్నవి. ఆ విగ్రహాలైనా మీరు ఏ సూపర్ మార్కెట్ అంటే ఎక్కడైనా పూజ స్టోర్కి వెళ్తే దొరుకుతుంది మీకు. అదైనా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చుకొని పూజ చేసుకోవచ్చు. ఈ పూజ ఎలా చేయాలంటే అన్ని 5 ఆయనకంట 5 నెంబర్ అంటే చాలా ఇష్టం అంట. ఆయన యాక్చువల్లీ రెడ్ కలర్ లో ఉంటారు అని అంటారు. 5 నెంబర్ అంటే చాలా ఇష్టం. సో అందుకే మీరు ఏది చేసినా కూడా 5 ఆకులు, జిల్లేడు ఆకులు, 5 జిల్లేడు పుష్పాలు, 5 అట్లా అన్ని
5తో మీరు ఎక్కువ ఆ నెంబర్ని తీసుకొచ్చేలాగా పదార్థాలు అనేవి పెట్టండి మీరు. సో ఇప్పుడు జిల్లేడాకుల తర్వాత గరికతో పూజ చేయాలి. ఈ ఐటమ్స్ అయితే చెప్పాను కదా. ప్రసాదం కింద మనం అటుకులు బెల్లం అనేది ప్రసాదంగా పెట్టచ్చు. ఇప్పుడు పూజ ఎలా చేయాలి అని అంటే, మనం ఎప్పుడైనా సరే ఏ దేవుడు వ్రతం చేసేటప్పుడైనా ఏం చేయాలి, షోడశోపచార పూజ చేయాలని చెప్పాను కదా. ఆ పూజ ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది నాకు ఇంకొక వీడియో ఉంది. నిత్య పూజలో నేను గణేశుడికి షోడశోపచార ఈ మొత్తం చెప్పాను అనమాట, స్టెప్స్ మొత్తం కూడా, అందులో మంత్రాలు కూడా చెప్పాను. మీరు ఆ వీడియో చూసుకొని చేయొచ్చు. షోడశోపచారాలు చేసిన తర్వాత అష్టోత్తరం చదవాలన్నమాట. అష్టోత్తరం ఎలా చేస్తారంటే, గరిక ఆయన్ని చల్లబరుస్తుంది. చాలా ఇష్టం ఆయనకి గరికలో. అందుకే మీరు అష్టోత్తరం కూడా పూలతో కాకుండా గరికతో అష్టోత్తరం అనేది చెయ్యండి. చాలా కదా 5 నెంబర్ అనేది ఆయనకి ఇష్టమని. సో అందుకే 5 దీపాలు పెట్టడం, ప్రసాదం కింద ఇవి ఏంటి అటుకులు బెల్లం పెట్టడం, లేదా 5 ఫ్లవర్స్తో 5 జిల్లేడాకులతో ఇలా 5 నెంబర్తో మీ స్తోమత ప్రకారం మీకు ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ పెంచుకుని వెళ్ళొచ్చు. బట్ నేను చెప్పిన బేసిక్ జిల్లేడాకులు పువ్వులు ప్రసాదం మాత్రం మ్యాండేటరీ. సో ఇలా చేయాలి. తర్వాత ఏంటంటే, మీ కోరిక ఏదైతే ఈ షోడశోపచారాలు మీరు సంకల్పం చెప్పేసుకుంటారో ఓం శ్రీ క్షిప్ర గణపతియే నమో నమః అనే మంత్రాన్ని మీరు ఆ రోజు మొత్తం జపిస్తూ ఉండండి. పూజలో 108 టైమ్స్ జపించినా కూడా ఆ రోజు మొత్తం జపిస్తూ ఉండండి. ఇలా మీరు పూజ అనేది అష్టోత్తరం అన్ని చదువుకొని మీరు ఇంకా ప్రసాదం ఎవరైతే తింటారో వాళ్ళకి, తిన్న వాళ్ళకి, ఈ పూజ చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి కూడా ఆ కష్టాలు అనేది త్వరగా పోతాయి అంటారు. మేము చెప్పాం కదా, ఇట్లా వంట చేసాము, ఆ 5 డేస్లోనే పని అయిపోయింది. వన్ డే పనే కదా, ఇది జస్ట్ వన్ డే పూజ. మనం ఎన్నెన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎంత కఠినమైన చేయట్లా. ఇందులో కఠినం కూడా ఏం లేదు. ఆయన చేతిలో కల్పవృక్షం ఉంటుందంట. ఆ క్షిప్ర గణపతి చేతిలో కల్పవృక్షం ఉంటుంది. కల్పవృక్షం అంటే ఏంటి, కోరికలు తీర్చేది కదా. ఆయన ఒక కోరికలు తీరుస్తారు. ఆయన రూపమే మనకు అది చెప్తుంది, నేను ఉన్నదే మీ కోరికలు తీర్చడానికి అని చెప్పేసి. ఎంత కఠినమైన కోరికైనా ఆయన ముందు ఎంత. అందుకు మనం ఆ క్షిప్ర గణపతి పూజ అనేది ఇంక ఏమి దారులు లేవు, నువ్వే దారి అనుకొని ఆయన చేసే తప్పకుండా ఆయన మన కోరిక అనేది నెరవేరుస్తారు. ఎన్నో డేస్, 1 year 2 years తీసుకొని నెరవేర్చడం. జస్ట్ మీరు పూజ చేసిన 6 daysలోనే ఆ కోరిక అనేది 100% నెరవేరిపోద్ది అని అన్నారు. ఇలా చాలా మంది ట్రై చేసి చెప్పారు. మీరు ట్రై చేయడం తప్పదు, కాకపోతే ట్రస్ట్, నమ్మకంతో ట్రై చేస్తే నెరవేరుతుంది. ఏదో చేసాంలే వాళ్ళకి నెరవేరింది నాకు నెరవేరదా అనుకుంటూ చేస్తే అవ్వకపోవచ్చు. సో అదంతా మీ మనసాక్షికి తెలుస్తుంది, మీరు ఎంత ట్రస్ట్తో చేస్తున్నారు, ఎంత నమ్మకంతో చేస్తున్నారని. సో ఎవరు మిస్ అవ్వద్దు, తప్పకుండా చేయండి. క్షిప్ర గణపతిని పూజించండి చాలు. ఆయనే కోరికలు మొత్తం నెరవేరుస్తారు within 6 daysలో. యా, సో మీకు అర్థమైంది కదా క్షిప్ర గణపతి పూజ ఎంత సింపుల్గా ఎలా చేసుకోవాలో. సో మీరు ఇమీడియట్గా నెక్స్ట్ వెన్స్డేనే ఈ పూజ అనేది చేయండి. చాలా మంచి జరుగుతుంది అండ్ మీ అందరికీ చాలా మంచి జరగాలి. కోరికలు కూడా మంచిగా, సృష్టికి విరుద్ధమైనవి కాకుండా ధర్మబద్ధంగా మంచి కోరికలు కోరుకుంటే ఈజీగా నెరవేరుస్తాడు. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.